విధంగా అయితే మంట పెట్టుకోవాలి ఫుల్గా, అప్పుడే బాగా ఉడుకుతుంది అనమాట. హలో ఫ్రెండ్స్, నేను మీ హరి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి హరి గుంపం పట్టుకొని తవ్వేస్తున్నాడు అనుకుంటున్నారు? అదే అండి, నేనైతే పసుపు తీస్తున్నాను ఇవాళ. ఈజీ కాదు పసుపు తీయడం అంటే. నేను తవ్వుకొని వెళ్తుంటే మా అమ్మగారు వాటి వేర్లన్నీ సపరేట్ చేసి ఈ టబ్బులు అయితే పిలకలు ఒక పక్క, బుర్రకాయ ఒక పక్క సపరేట్గా అయితే ఉంచుతున్నారు. వాటి బుర్రలు మాత్రం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని సపరేట్గా పక్కన అయితే ఉంచేసుకున్నాను. దాని తర్వాత చిన్న డేక్స్ తీసుకొని వాటి పిలకలు అయితే ఆ డేక్సెల దగ్గర నింపేసిన తర్వాత మంట దగ్గరకు అయితే తీసుకొస్తాను ఉడకబెడదామని చెప్పేసి. దాని తర్వాత నీళ్ళు పోసుకున్నాను, ఎందుకంటే కిందన మంట పెడుతుంటే కిందన కాలిపోకుండా ఉండడానికి. దాని తర్వాత చిన్న గుడ్డ తీసుకొని కప్పేసాను, ఆవిరి మొత్తం బయటికి వెళ్ళిపోకుండా. దాని తర్వాత చిన్న మూత అయితే తీసుకున్నాను, మూత అయితే కప్పేసాను. విధంగా అయితే మంట పెట్టుకోవాలి ఫుల్గా, అప్పుడే బాగా ఉడుకుతుంది అనమాట. మనం ఎంత ఎక్కువ మంట పెడితే అంత బాగా ఉడుకుతుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలా ఉడుకుతుందో. సో నేను ఉడికింది లేదని చెప్పి ఈ విధంగా ప్రెస్ చేసి చూసిన బాగా ఉడికింది. ఉడికిన తర్వాత మా అమ్మగారి కిందకి దించింది. చూస్తున్నారుగా, ఈ వేస్ట్ వాటర్ అయితే కింద వెళ్ళిపోవాలి, ఇలా పోసేసుకోవాలన్నమాట. వేస్ట్ వాటర్ ఆర్చేసిన తర్వాత నేనైతే తీసుకెళ్ళి ఈ విధంగా ఎండబెట్టేశాను. నెక్స్ట్ పార్ట్లో ఏ విధంగా పౌడర్ చేసాను చూపిస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాం, బాయ్.